ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 10వ తారీఖు బుధవారం 2024 సంవత్సరం బోరంకి సిజిసి చర్చ్ ఆవరణలో బైబిల్ క్లాసులకు వచ్చాము. అడగగానే ఇంకా స్టార్ట్ అవ్వలే మీటింగు. అడగగానే పాస్టర్ ఎర్రంశెట్టి డేవిడ్ రాజు గారు చిత్రీకరించారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. సరే, ఇప్పుడు ఒక నాగేశ్వరరావు అని ఉన్నాడు అనుకోండి, గుంటూరులో ఉంటాడు నాగేశ్వరరావు, ఏలూరులో ఉంటాడు, బొంబాయిలో ఉంటాడు. అలాగే ఒక చాందిని ఉందనుకోండి, పేరు మార్చాను. ఆమె మొన్న వచ్చి నా యొక్క దైవజనుడు కదా అని గది అంతా క్లీన్ చేస్తే ఆమెకి పనివాడి జీవితం మనకు పోతుంది. ఆమెకి ఏదో ఇచ్చాను, ఒక 600. సరే వదిలేయండి. వాళ్ళ తాలూకు ఒకళ్ళు నాకు 4000 అత్యవసరంగా ఉంది పీకల మీదకి. మాది ఏంటి ఆధ్యాత్మిక స్నేహం. 4000 అంటే ఇప్పుడు సరేలే అంత ఇవ్వను, కానీ నువ్వు బిందె అడిగావు, చెంపంత ఏదన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాను, ఫోన్పే ద్వారా పంపుతాను అన్న. ఇవన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇది ఒక సువార్త. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మన కోసం రెడీగా ఉన్నాడు. అరే నా బిడ్డకి చాలా అప్పులు ఉన్నాయంట, ఇది అని. ఆయనకి తెలీదా? మనల్ని అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మిమ్మల్ని కూర్చో. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం ఇది చదువుకోండి. ఆ పక్కనే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇది సైతాన్ గాడి మీతో దైవజనుడి దగ్గర అలా మాట్లాడించాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆయన శ్రీమంతుడు, ఆయన ఉన్నతుడు, ఆయన మహాదేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకుండగా నాకు 4000 సమస్య ఉంది, 5000 సమస్య ఉంది అని అడగడం ఎందుకంటే ప్రార్థన నేను ఇస్తానన్నా. నువ్వు అడిగినంత ఇవ్వను, కానీ ఎంతో కొంత ఫోన్పే చేస్తానన్నా. అయితే ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు ఏమన్నాడంటే నా నామంలో ఏది అడిగినా చేస్తానన్నాడు యోహాను 14:14. అదేవిధంగా ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఇర్మియా 33:3. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. తట్టుడి మీకు తెరిచేదను, వెదకు వారికి దొరికేదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివి. అదే పాటలో తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివి. అలాంటి దేవుడు, ఆయన అరిచేతిలో మన పేరు చెక్కుకొని ఉన్న దేవుడు. అలాంటి దేవుడిని మన పక్కన పెట్టుకొని నాకు ఒక 4000 ఉంటే బాగుంటుంది, 10,000 ఉంటే బాగుంటుంది, 5,000 ఉంటుంది. మనిషి అన్న తర్వాత సమస్యలు ఉంటుంది, మనిషికి కాక మానుకి వస్తుందా? కాబట్టి ఆ బిడ్డ నన్ను 4000 నాకు అవసరమై ఉంది, ఏం చేయాలో తోచట్లేదు అంటే ఇద్దాం అనుకున్న ఫోన్పే ద్వారా. అప్పుడు దేవుడు రాత్రి గద్దించాడు, ఇలాంటి బాధలు ఉన్నోళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్నోళ్ళు, డబ్బులు ఇవ్వ, మోకరించి ప్రార్థన చేయమను. మార్కు 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ప్రార్థన చేయమను. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు అని మార్కు 11:40లో ఎక్కడ ఉంది. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మాలండి మన దేవుడిని మనం నమ్మకపోతే. అందుకే హెబ్రీ 11:6లో ఒక మాట ఉంది, ముగిస్తున్నా. హెబ్రీ 11:6 అందులో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం ఉంచు దేవుని మీద. నా దేవుడు దగ్గరలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు అని. అమ్మా నిన్ను గురించే చెప్తున్నాను. నీ పేరు పుల్లమ్మ అనుకో, లేకపోతే మహంకాళి అనుకో. నీ పేరు గలవాళ్ళు గుంటూరులో 1000 మంది ఉంటారు, ఏలూరులో ఉంటారు, కొత్తగూడెంలో ఏంటి తాడేపల్లిగూడెంలో అనేక చోట్ల ఉంటారు. నీ ఇంటి పేరు చెప్పలా, నీ ఊరి పేరు చెప్పలా. అమ్మా నువ్వే 4000 సమస్యగా ఉందంటే నేను నీకు కొంత ఫోన్పే పంపుతానన్నా. దేవుడు ఇవ్వద్దన్నాడు. ప్రార్థనలో నడిపించు, బలంగా ప్రార్థనలో నడిపించని నువ్వు దైవజనుడివి, అలా మళ్ళించు బిడ్డల్ని అంటే సరే అన్నాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు జూలై 10వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం పోరంకి క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ ఆవరణలో ఇది చిత్రీకరించడమైనది. చిత్రీకరించిన పాస్టర్ ఎర్రంశెట్టి డేవిడ్ రాజు అయ్య గారిని, వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించి వారి బతుకంతా దీవెనలతో నింపునుగాక.
మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.